రేపు రాబోయే కాలంలో కూడా ఎవరి మీద ఆధారపడ్డు. ఎందుకంటే మాకు 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఇప్పుడు ఈళ్ళు ఏదైతే ఉందో వీళ్ళు చేసే దారుణాలకి, అన్యాయాలకి 10% ఆల్రెడీ ఇటు నుంచి అటు దూకింది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి 145 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. ఆ! మళ్ళీ డీలిమిటేషన్ అవుతా ఉంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసొచ్చే అంశాలు తప్ప, ఎందుకంటే ఈళ్ళెవరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడు వచ్చింది రాజధాని లాస్ట్ టైమ్ 5 ఇయర్స్ బిఫోర్ లాస్ట్ 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. రాజధాని నిర్మాణం చేశాడా? అన్నీ తాత్కాలికం అన్నాడు. శుభ్రంగా భూములన్నీ కొట్టేశారు, ఎళ్ళిపోయారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేశాడు? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఒకేసారి పెడితే ఎలాగా? ఇక్కడ అన్ని డబ్బులు ఆంధ్రప్రదేశు అప్పుల్లో ఉంది. అంత అవ్వదని చెప్పేసేసి ఆయన కొంచెం లైట్ తీసుకున్నాడు. మళ్ళీ అదే నినాదంతో అమరావతి నినాదంతో వచ్చారు. 2 సంవత్సరాలు అయింది. ఏమన్నా ఉందా? ఏమీ లేదు. రైల్వే ట్రాక్ అన్నారు. మా ఊర్లో నుంచి రైల్వే ట్రాక్ ఎళ్ళాలా? గెలిచిన వారం రోజుల్లో మీకు ట్రాక్ వచ్చేస్తుంది. డబ్బులు పడుతున్నాయి అన్నారు. ఆ! ఇప్పటికి 22 నెలలు. ఇంతవరకు ఏమీ లేదు. ఇంకో సంవత్సరం పోయిందనుకో, వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ మాట వినరు. ఎందుకు? ఏ నోటోని చూసినా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంటున్నారు. ఎవడు కాంట్రాక్టర్ అనేవాడు ఎవడు ముందుకు రాడు. ఎందుకు? మళ్ళీ జగనొస్తే మళ్ళీ ఇబ్బందే గదా! జగనొస్తే ఇప్పుడు ఇట్లా ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా చేస్తే ఒప్పుకోడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయనంతా వైజాగ్‌లో బిల్డింగ్‌లు కట్టాడు. అంతా 300,00,00,000తో కట్టాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారంటే 1000,00,00,000 ఖర్చు పెట్టేవాడు ఆడ.